కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూర్లో నెల్లిపూడి జంక్షన్ నుండి ట్రాఫిక్ సమస్యలు. నెల్లిపూడి రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారుతుంది. శంఖవరం రౌతులపూడి మండలాల పరిధిలోని మైనింగ్ టిప్పర్లు రాకపోకలు నిత్యం రద్దీతో కనీసం కాలినడకను వెళ్లే బాటసార్లకు కూడా ఇబ్బందికరంగా తయారైంది. ఇదే జంక్షన్లో అనేక ప్రమాదాలు వాటిల్లాయి. అటు హైవే దాటుకుని కాకినాడ వైపు తుని వైపు వెళ్లే దారి పలు ప్రాంతాలకు ఈ జంక్షన్ ఈ మైనింగ్ టిప్పర్లు రాత్రింబవళ్లు దూసుకుపోతుంటే జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. మైనింగ్ టిప్పర్లు రాకపోకలకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలి. ట్రాఫిక్ నియంత్రణకు ప్రమాదాల నుండి కాపాడేందుకు పోలీస్ మరియు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలి. నాయకులు చొరవ తీసుకుని ట్రాఫిక్ సమస్య పరిష్కరించి జనాలను ప్రాణభయం నుండి కాపాడాలన్నారు. వెంకటేశ్వరం అండి, జనసేన పార్టీ కత్తిపూడి గ్రామ అధ్యక్షుడిని. నిత్యం రద్దీగా ఉండేటువంటి మా ఊర్లో శంఖవరం జంక్షన్లో చుట్టుపక్కల గ్రామాల నుంచి నిత్యం ఇటు వైజాగ్ అయితేనో, ఇటు కాకినాడ అయితేనో, ఇటు హైదరాబాద్ అయితేనో, రాజమండ్రి అయితేనో నిత్యం వేలాదిగా రాకపోకలు సాగించే ప్రాంతమైనటువంటి నెల్లిపూడి జంక్షన్ ఈవేళ ముచ్చ కుహరం టైప్లో కనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకు వచ్చే భారీ వాహనాలు ఉన్నాయండి, చుట్టుపక్కల నుంచి వచ్చే భారీ ట్రిప్పర్లు ఉన్నాయండి. ఆ జంక్షన్ దాటాలంటేనే కూడా నరకయాత్ర అనిపిస్తున్నారు. ఎక్కడ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి దీనికి సంబంధించిన అధికారులు అయితేనో, నాయకులు అయితేనో, ఎవరైతేనో దీనికి శాశ్వత పరిష్కారం చూపిస్తారని కోరి ప్రార్థిస్తున్నారు. నమస్కారం అండి. పత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం నెల్లిపూడి గ్రామం జనసేన పార్టీ ఉపాధ్యక్షుల్ని. నా పేరు తలపండి బుజ్జి. ఎంతో కాలంగా అన్ని విధాలుగా రోడ్డుల్లో ఎక్కడికక్కడ గుంటలు పడిపోయి, గోతులు పడిపోయి ఉండి మన ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ గుంటలు పోడ్చడం లేదా మరీ బాగా రోడ్లు వేయడం జరిగింది, చేస్తూ వస్తున్నారు. కానీ మన ముఖ్యంగా ఈ శంఖవరం వెళ్ళే రూటు, కత్తిపూడి నుంచి శంఖవరం వెళ్ళే రూట్లో ఈ కత్తిపూడి నెల్లిపూడి జంక్షన్ ఏదైతే ఉందో ఆ జంక్షన్లో మరీ ఘోరంగా అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోవడం, లేదంటే గుంతలు పడిపోవడం, అనేక రకాలుగా జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దాన్ని అక్కడి నుంచి ఒక కాడికి ఆ రూట్ మార్చడమా, లేదంటే దానికి పరిష్కారంగా ఏ అయితే టిప్పర్లో బండి లారీలు ఉన్నాయో వాటి వల్ల హెవీ లోడ్ వేసుకుని వస్తున్నాయి. హెవీ లోడ్ అంటే ఎంత వేసుకుంటున్నాయో అది ఒక 30 టన్నుల లారీ ఉన్నదంటే 40 టన్నులు రాకేసుకుని రావచ్చు. ఆ నైవేద్యంలో అక్కడ గోతులు పడిపోవడం, లేకపోతే లారీ తిరగకపోవడం, ట్రాఫిక్ జామ్ అయిపోవడం, ప్రజలు చాలా అన్ని విధాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి రూట్ మార్చుకోవడం జరపాలా, లేకపోతే రాత్రులు నైటు 10-11 ఆ టైం కానిచ్చన్నా వాళ్ళు మొదలెట్టుకుంటే బాగుంటుంది. దీన్ని ఇక్కడున్న నాయకులు, కార్యకర్తలు, మన ఎవరైతే నాయకులు ఉన్నారో వారు కానీ, లేకపోతే మన అధికారులు కానీ దాన్ని చర్యలు తీసుకోవాలని అందరినీ నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు కర్ణం సుబ్రహ్మణ్యం, జనసేన పార్టీ జిల్లా ప్రోగ్రాం కమిటీ మెంబర్ని. ఈరోజు ఈ మీడియా ముందు రావాల్సిన కారణం ఏంటంటే, మా కత్తిపూడి గ్రామంలో, అంటే కత్తిపూడి గ్రామం నిత్యం వందలాది మంది, అంటే చుట్టుపక్కల ఊర్లన్నిటికీ కూడా సెంటర్గా ఉండే ఊరు. ఈ ఊరికి
ఇలా రౌతులపూడి కోటనందూరు కాంచి కత్తిపూడి వచ్చి కత్తిపూడి నుంచి కాకినాడ వెళ్ళే మార్గాలన్నీ కూడా ఇక్కడ సెంటర్గా ఉంటుంది. ఇప్పుడు శంకవరం రోడ్ జంక్షన్ వచ్చేసరికి నిత్యం జనాభాతో ఉంటుంది. ప్రయాణికులు దిగడం ఎక్కడం ఈ కార్యక్రమంలో ఉంటుంది. ఈ మధ్యకాలంలో టిప్పర్లు బాగా అధికంగా వస్తున్నాయి. మైనింగ్ టిప్పర్లు చాలా అధికంగా వచ్చి ట్రాఫిక్ చాలా హెవీగా అవుతుంది. ఆ ట్రాఫిక్ విషయంలో కొంతమంది ప్రజలు అంటే ఈ రోడ్డు దాటే కార్యక్రమంలో యాక్సిడెంట్లకు గురవుతున్నారు. అది ప్రభుత్వం అంటే ఇక్కడ ఉన్న పోలీసు యంత్రాంగం కానీ రోడ్లు సంబంధించిన అధికారులు కానీ ఈ ట్రాఫిక్ నిబంధనలు పాటించి ఆ యొక్క టిప్పర్లని వేరే మార్గం నుంచి తరలి వెళ్ళేలాగా చూసి ఇక్కడ ఉన్న ప్రజలకి మేలు చేస్తారని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎన్నో యాక్సిడెంట్లు మేము 2012లో అంటే అప్పుడు యాక్సిడెంట్లు చాలా ఎక్కువ ఇవి. ఈ టిప్పర్లు కాదు మెయిన్ రోడ్లో కూడా ఎక్కువ యాక్సిడెంట్లు అయ్యి ఇది చూసి అప్పుడు మా యూత్లన్నీ కలిపి అక్కడ స్టాప్ బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా యాక్సిడెంట్లు తగ్గాయి. కానీ ఈ మధ్యకాలంలో ఈ టిప్పర్లు హెవీ టిప్పర్లు రావడంలో ట్రాఫిక్ హెవీగా ఉండడం ఈ కన్ఫ్యూజ్లో ఈ ప్రయాణికులు ఎటు వెళ్ళాలో తెలియక 4 మూలల నుంచి వస్తాయి వెహికల్స్ తప్పించుకోలేక యాక్సిడెంట్లకు గురవుతున్నారు. ఈ యాక్సిడెంట్లు అరికట్టాలంటే ఈ టిప్పర్లని మార్గం మార్చాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు కాపు సుభాష్, జనసేన పార్టీ శంకవరం మండల అధ్యక్షుడిని. నేను ముందుగా ఈ లైవ్ ద్వారా అందరికీ తెలియజేసేది ఏంటంటే కత్తిపూడి జంక్షన్లో అదే కత్తిపూడి గ్రామంలో నెల్లిపూడి జంక్షన్ అతి రద్దీగా ఉండే ప్రాంతం. ఎందుకంటే సుమారుగా ఒక 45 గిరిజన గ్రామాల నుంచి హైవే ఎక్కే ప్రాంతం అది. ఆ ప్రాంతం ఎప్పుడూ నిత్యం జనంతో రద్దీగా ఉంటుంది. ఆ ప్రాంతంలో ఎప్పుడు కూడా జనసమీకరణ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రాంతాన్ని ఈ మధ్యకాలంలో గత 6 నెలల లేదా 1 సంవత్సరం కాలం నుంచి ట్రిప్పర్ల తాకిడి ఎక్కువైపోయింది. ఏవైతే ఉన్నాయో మట్టి ఐరన్ ఓరు లేకపోతే మన రౌతులపూడి నుంచి వచ్చే లాటరైట్ టిప్పర్లు అన్నీ కూడా మార్గాల్ని మార్చుకుని ఇదివరకు అవన్నీ కూడా తేటగుంట మీదుగా తుని మీదుగా వెళ్ళేవి. ఇప్పుడు ఆ టిప్పర్లన్నీ కూడా తన రూటు మార్చుకుని ఈజీగా హైవేకి ఎక్కడం కోసం కత్తిపూడి రోడ్ని వస్తున్నాయి. కాబట్టి ఆ రోడ్డు చాలా చాలా ఇబ్బంది అయిపోతుంది. స్కూల్కి వెళ్ళి పిల్లలకైతేనేమి లేకపోతే నిత్యం గిరిజన గ్రామాల నుంచి కత్తిపూడి గ్రామానికి వచ్చే వాళ్ళకి అయితేనే కత్తిపూడి నుంచి మేము హెడ్ క్వార్టర్ శంకవరం కిందకి అయితేనే ఆ రోడ్డు నిత్యం బిజీగా ఉండడం వల్ల ఆ రోడ్లో చాలా యాక్సిడెంట్లు అయ్యి చాలామంది ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ విషయాన్ని మేము చాలామంది లోకల్ లీడర్స్తో కూడా మేము చర్చించాము, కానీ ఏమైనా ఉపయోగం లేదు. అదే కాకుండా ఈ హెవీ లోడ్ ట్రిప్పర్లు ఆ నెల్లిపూడి జంక్షన్లో టర్న్ తీసుకోవడం వల్ల ఆ కింద ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా కూరుకుపోయి అక్కడ వాటర్ నిలబడిపోయింది. దాదాపుగా 2 నెలల కాలం నుంచి ఆ వర్క్ని పూర్తి చేయకుండా అలా వదిలేశారు. చిన్న వర్షానికి కూడా అది ఒక చెరువు మధ్యగా తయారవుతుంది. ఈ విషయాన్ని మేము హైవే వారి దృష్టికి కానీ మన మిగతా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం. వాళ్ళు వచ్చి చూసి తూతూ మంత్రంగా ఏవో కార్యక్రమాలు చేస్తున్నారు, కానీ దానికి శాశ్వతమైన పరిష్కారాన్ని ఏర్పాటు చేయట్లేదు. అందువలన ఖచ్చితంగా ఈ హెవీ లోడ్ టిప్పర్లకి ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ బెండపూడి నుంచి ఒక రోడ్డు వేశారు. అది కాకుండా తేటగుంట నుంచి రౌతులపూడి వచ్చే వెహికల్కి తేటగుంట నుంచి ఒక రోడ్డు వేశారు. అవి కాకుండా మొత్తం ఇక్కడ సరుగుడు మైనింగ్ నుంచి స్టార్ట్ చేసి పైటిపాల అనంతారం మొత్తం ఇటు శరభవరం నుంచి వచ్చే వెహికల్స్ టోటల్ వెహికల్స్ అన్నీ కూడా కత్తిపూడి మీదగానే హైవే ఎక్కుతాయి. దీనివల్ల అక్కడ ఉండే ప్రజానికానికి కాకుండా నిత్యం అదే రోడ్డు వెంట ప్రయాణించే జనాలకు అదేవిధంగా స్కూల్ పిల్లలకు వృద్ధులకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఆ ఒక్క జంక్షన్లో రోడ్ని అటు నుంచి క్రాస్ చేయాలంటే దాదాపుగా మనకి 10 నుంచి 15 నిమిషాలు టైం పడుతుంది. అది లోకల్ వాళ్ళు అయితే ఏదో కొద్దిగా అనుభవంతో చుట్టూ ఉన్న రోడ్డుని చూసుకుంటూ వెళ్తున్నారు. అదే కొత్తగా ఆ రోడ్డుకు వచ్చిన వాళ్ళు అయితే ఖచ్చితంగా యాక్సిడెంట్కి గురవుతున్నారు. ఈ మధ్యకాలంలో అదే జంక్షన్లో చాలా ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి. ఆ ప్రమాదాల నివారణకి బోర్డులు పెట్టినా ఏమాత్రం ఉపయోగం లేదు. ముందుగా పోలీసు వారు దయచేసి ఈ రోడ్డు ఖచ్చితంగా ఈ మట్టి ట్రిప్పర్లను మనం మార్గం మళ్లించి ఖచ్చితంగా ఒక టైమింగ్ సెట్ చేసి రాత్రి 10 తర్వాత వెహికల్స్ వచ్చే విధంగా ముందుగా జాగ్రత్తలు తీసుకుని తర్వాతగా శాశ్వత పరిష్కారం దిశగా దీనికి ప్రత్యేక రోడ్డు ఉంది. నెల్లిపూడి దాటిన తర్వాత కత్తిపూడి నుంచి ఒక ప్రత్యేక రోడ్డు ఉంది. ఆ రోడ్డుని వాళ్ళు శుభ్రపరచుకుని ఆ రోడ్డు అంట ఖచ్చితంగా ఇక్కడ మన నెల్లిపూడి ఒక రాయకుంపాటి నుంచి వస్తుంది రోడ్డు అది. ఆ రోడ్డుని వాళ్ళు ప్రత్యామ్నాయంగా చేసుకోవాలని మేము ప్రభుత్వం వారిని కోరుతున్నాం. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ చొరవ తీసుకుని ఇక్కడ ఇంకొక ప్రాణం కానీ ఇంకొక యాక్సిడెంట్ కానీ జరగకుండా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.